దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. ఈ రోజున జేజేఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు 578 గ్రామాల్లో ఉన్న జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. నేను ఒకటే చెప్పాను, శిలాఫలకాలు వేస్తారు అందరూ, ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం, ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటే ఇచ్చారు, సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే 18 నెలల నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని పర్యవేక్షిస్తాను.